జయశంకర్ సార్ కు నివాళులర్పించారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ భవన్లో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత భవన్లోని ముఖ్య నేతలతో భేటీ అయ్యారు సీఎం. సమావేశం తర్వాత భవన్లో సార్ జయంతి సందర్భంగా మొక్కలు నాటారు. జయశంకర్ సార్ ఆశయాలే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. సార్ ఆశయాలను అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ పట్టుదలతో పనిచేస్తున్నారన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జయశంకర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఉద్యోగ సంఘాల నేతలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి ఆశయాలను అన్నింటిని కూడా మనం పూర్తి చేస్తూ జయశంకర్ గారు ఆనాడు కన్న కళలన్నింటిని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. అదే స్ఫూర్తితోటి మనందరం కూడా ముందర పోదామని చెప్పి కూడా మీ అందరు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమం సాధించిన తర్వాత, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జయశంకర్ గారు బతికుండి తెలంగాణ అభివృద్ధి చెందుతున్న దశలో కూడా వారు సూచనలు, మన నాయకులు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏ విధంగా అయితే ఉద్యమ కాలంలో వారు తోడుగా ఉండేనో అదే విధంగా ఉండి ఉంటే చాలా బాగుండు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం పనిచేయాలని ఆ రోజు మనందరినీ నడిపించి మరి గమ్యాన్ని చేర్చడంలో ఇలా నిజంగా తెలంగాణ వచ్చిన సందర్భంగా జయశంకర్ గారు ఢిల్లీలో లేకపోవడం అనేటువంటిది మా అందరినీ కూడా తొలిచి వేస్తున్నటువంటి బాధ. మహనీయుడు జయశంకర్ కి నివాళులర్పిస్తూ అమర్ రహే జయశంకర్, జై తెలంగాణ. జేఏసీ పిలుపునిచ్చిన సంపూర్ణ తెలంగాణ దీక్షకు పెన్షనర్ల సంఘం మద్దతు తెలిపింది. హైకోర్టు విభజన సహా రాష్ట్ర హక్కుల కోసం జేఏసీ చేస్తున్న పోరాటంలో తాము పాల్గొంటామన్నారు రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షురాలు ఉమాదేవి. గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం దగ్గర ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఆమె నివాళులర్పించారు. జయశంకర్ సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఉమాదేవి. తెలంగాణ జేఏసీ పొలిటికల్ చైర్మన్ మన కోదండరాం సార్ పిలుపు ఇచ్చిన మేరకు మా తెలంగాణ గవర్నమెంట్ పెన్షన్స్ తరఫున మేమందరం రావడం జరిగింది. వారు సంపూర్ణ తెలంగాణ కోసం ఏదైతే ఉద్యమిద్దామని అన్నారో దానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తూ సంపూర్ణ తెలంగాణ కోసం మా పెన్షన్స్ సంఘం తరఫున మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి ఎల్లవేళలా వారి వెంబడి కానివ్వండి, మా సొంతంగా ప్రోగ్రాంలు కానివ్వండి, సంపూర్ణ తెలంగాణ కోసం మేము ఉద్యమిస్తాము. మా హక్కుల కోసం పోరాడుతూ సంపూర్ణ తెలంగాణ కోసం కూడా పోరాడుతాము. అదేవిధంగా తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కూడా తెలంగాణ సపరేట్ హైకోర్టు కావాలని వారైతే ఉద్యమిస్తున్నారో దానికి కూడా మా పూర్తి మద్దతు ఉంటుంది. మా వంతు కృషి కూడా మేము చేస్తామని చెప్పి తెలుసుకుంటున్నాం. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు లేకపోవడం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకందరికీ బాధగా ఉన్నా, వారి ఆత్మ ఎక్కడ ఉన్నా తెలంగాణ ప్రజల సుఖం కోసము, వారి సంతోషం కోసము, వారి అభివృద్ధి కోసము వారి ఆత్మ కూడా అక్కడి నుండి మనకు ఆశీర్వాదం ఇస్తుంది. తప్పకుండా వారి ప్రొఫెసర్ జయశంకర్ సార్కు మనమంతా కూడా కృతజ్ఞతలమై ఉండి తెలంగాణ సాధన కోసము, తెలంగాణ రాష్ట్రం కోసము ఆయన ఆఖరి ఊపి వరకు కూడా పోరాడి వారి పోయినా కూడా వారి ఆత్మ మన వెంబడే ఉంది. జై తెలంగాణ.